పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. గత 3 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మళ్లీ తులం 1,00,000 మార్కునకు దిగువకు వచ్చింది. మళ్లీ ధరలు పెరగక ముందే బంగారం కొనుక్కోవడం బెటర్ అని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా జూలై 28న దేశీయ అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు వరుసగా తగ్గి ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $3,335 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు $38.20 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇండియన్ కరెన్సీ రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. డాలర్తో పోలిస్తే ప్రస్తుతం రూపాయలు 86.437 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ లో బంగారం ధరలు వరుసగా 3 రోజుల్లో తులం 2,400 మేర పడిపోయిన సంగతి తెలిసిందే. ఇవాళ అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ఈ రోజు ఏ మార్పు లేకుండా 99,930 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 3 రోజుల్లో తులానికి 2,200 మేర తగ్గి ఇవాళ అదే రేటు వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల ఆభరణాల గోల్డ్ 91,600 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్ లో వెండి రేటు కూడా స్థిరంగానే కొనసాగుతోంది. ఇవాళ కిలో వెండి 1,26,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి 1,16,000 వద్ద ఉండడం గమనార్హం. అలాగే జీఎస్టీ వంటి ట్యాక్సులతో లెక్కిస్తే మరింత ఎక్కువగా ఉంటుంది.